నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఎన్నికల చదరంగంలో ఎవరి వ్యూహాలు వాళ్ళవి. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒకే ఒక్క సంచలన తీర్పు ఇప్పుడు రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. దొంగ ఓట్లతో గట్టెక్కాలనుకున్న వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఓటర్ల జాబితా సవరణ, అదే ఎస్ఐఆర్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఈసీ కత్తిదూస్తుంటే పార్టీలో వణుకు మొదలైంది. విపక్షాలు యథావిధిగా తమ పాత పాట పాడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రాబోతున్నాయి ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియకు సుప్రీంకోర్టు స్పష్టమైన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా చేపట్టవచ్చని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ముఖ్యంగా ఓటర్ల జాబితాకు పౌరసత్వానికి ఎలాంటి లింక్ లేదని విస్పష్టంగా ప్రకటించడం ద్వారా విపక్షాల అభ్యంతరాలన్నీ ఒక్కసారిగా వీగిపోయినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ విషయంలో ఈసీ తన పరిధిని దాటి చట్టాలను ఏమాత్రం అతిక్రమించలేదని కోర్టు ధృవీకరించడంతో అధికార యంత్రాంగానికి పెద్ద బూస్టు దొరికినట్లయింది. ఈ తీర్పు రాబోయే ఎన్నికల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తుందనే స్పష్టమైన సంకేతాలిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వెనుక ఖచ్చితంగా దురుద్దేశం దాగుందంటూ ఆ పార్టీ నాయకత్వం ఎప్పట్లాగే పాత పాట పాడుతోంది. వాస్తవానికి ఒక పక్క ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటాయి, మరోపక్క అధికార బీజేపీ శిబిరంలో మాత్రం ఈ తీర్పు పట్ల ఫుల్ జోష్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇక్కడే మనం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అన్న సామెతను గుర్తు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రజల ఓట్లతో ముడిపడిన ఈ సున్నితమైన వ్యవహారాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే న్యాయస్థానాల తీర్పుల్ని సైతం రాజకీయ కోణంలోనే చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రధాన రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం స్పష్టంగా నెలకొంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియపై తీవ్రస్థాయిలోనే తన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఓట్ల సవరణ పేరుతో తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను ఎక్కడ కుట్రపూరితంగా తొలగిస్తారోనన్న భయం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే బూత్ లెవెల్లో జరిగే ఈ వెరిఫికేషన్ సమయంలో పార్టీ శ్రేణులంతా కళ్లప్పగించి చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన పదే పదే క్యాడర్కు పిలుపునిస్తున్నారు. సుప్రీం తీర్పు తర్వాత ఏపీ రాజకీయాల్లో ఈ ఓట్ల గల్లంతు వ్యవహారం ఇప్పుడు అత్యంత ప్రధానమైన చర్చనీయాంశంగా మారిపోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. జగన్ ఆందోళనకు ప్రధాన కారణం ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలే. ఇటీవల పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్కు ఎదురైన చేదు అనుభవాలని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఏకంగా పశ్చిమ బెంగాల్లో దాదాపు 91 లక్షల ఓట్లను, తమిళనాడులో 74 లక్షల ఓట్లను సింపుల్గా ఎరేజ్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరగడం వల్లే అక్కడ ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి డిలీషన్ పాలిటిక్స్ నడుస్తాయోనని ప్రతి దశను చాలా నిశితంగా పరిశీలించి పర్యవేక్షించాలని ఆయన తన పార్టీ శ్రేణుల్ని అలర్ట్ చేస్తున్నారు. విన్నారుగా, పశ్చిమ బెంగాల్లో 91 లక్షలు, తమిళనాడులో 74 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. సరిగ్గా ఇదే భయం ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వెంటాడుతోంది. పక్కా ప్లాన్తో తమ సానుభూతి పర్ల ఓట్లు ఎగరగొడతారేమో అన్న టెన్షన్ అధికార పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి? అక్కడ గులాబీ శ్రేణులను అధినాయకత్వం ఎందుకు అలర్ట్ చేస్తోంది? ఈ వ్యవహారంలో ఈసీ వేయబోయే తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
మరోవైపు తెలంగాణలో కూడా ఈ సర్ ప్రకంపనలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. సుప్రీం ఆమోద ముద్ర పట్టడంతో అక్కడి గులాబీ బాస్ సహా ముఖ్య నేతలందరూ ఓట్ల తొలగింపు వ్యవహారంలో చాలా కేర్ఫుల్గా ఉండాలంటూ క్యాడర్కు సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నారు. కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేము అన్న సామెత తరహాలో ఇక్కడ ఒక్కసారి ఓటు గల్లంతైతే మళ్లీ దాన్ని జాబితాలో చేర్చడం ఎంత కష్టమో వాళ్లకు బాగా తెలుసు. అందుకే ఓటర్ల లిస్టు సవరణను లైట్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీల్లో ఒక రకమైన సైలెంట్ టెన్షన్ అయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి ఓటు ఇప్పుడు వాళ్లకు అత్యంత కీలకంగా మారిపోయింది. కోర్టు తీర్పిచ్చిన దన్నుతో ఎన్నికల సంఘం ఇకపై ఈ ప్రక్రియను మరింత వేగంగా పక్కాగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఈసీ ఇక ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. ఒకవేళ ఎన్నికల అధికారులు కఠిన చర్యలకు దిగితే తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాల్ని ఆసరాగా చేసుకుని పాలిటిక్స్ చేసే పార్టీలకు మున్ముందు గడ్డుకాలం తప్పదనేది కఠోర వాస్తవం. డూప్లికేట్ ఓట్లు, బోగస్ పట్ల ఏరువేతలో ఈసీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తే అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులకు ఇబ్బందేనని భయపడుతున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక సరికొత్త మలుపు తిప్పబోతోందని, ఎన్నికల వ్యవస్థలో ఇదొక పెనుమార్పుగా నిలుస్తుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఎన్నికల సంఘం ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుందనేది ఇక్కడ అసలు ప్రశ్న. ఒక ఓటర్ పేరును జాబితా నుంచి డిలీట్ చేసినప్పుడు ఆ విషయాన్ని సంబంధిత వ్యక్తికి ఖచ్చితంగా తెలియజేసే ఆటోమేటిక్ సిస్టమ్ ఉందా లేదా అన్న అనుమానాలు ఇంకా అలాగే మిగిలిపోయాయి. కేవలం నోటీసులు ఇచ్చాం, పేపర్లలో ప్రకటించాం అని చేతులు దులుపుకుంటే సరిపోదు. టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయిన ఈ రోజుల్లో కనీసం ఒక ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా అయినా ఓటర్కు సమాచారం ఇచ్చే మెకానిజం తీసుకురావాలి. పారదర్శకత అనేది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించినప్పుడే ప్రజాస్వామ్య పునాదైన ఓటింగ్ వ్యవస్థపై సామాన్యులకు పూర్తిస్థాయి నమ్మకం ఏర్పడుతుందని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో ఎక్కువ శాతం మంది రోజువారీ పనుల్లో తలమునకలైపోయే సామాన్యులే. పొద్దున్నే లేస్తే బతుకుతెరువు కోసం పరుగులు తీసే సగటు జీవికి ఆన్లైన్లోకి వెళ్లి తన ఓటు ఉందో లేదో వెరిఫై చేసుకునేంత తీరిక, సాంకేతిక పరిజ్ఞానం ఉంటాయా అన్నది ప్రశ్న. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్లు అన్న చందంగా వ్యవస్థలు కేవలం తమకనుకూలమైన రూల్స్ పెట్టుకుని మీ ఓటు చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంటే అది ఎంతవరకు సమంజసం? ఆఫీసుల చుట్టూ తిరిగి ఫారాలు నింపి ఎంతో కష్టపడి నమోదు చేసుకున్న ఓటును అధికారులు నిర్లక్ష్యంతో ఒక్క సింగిల్ క్లిక్తో తొలగిస్తే ఆ సామాన్యుడి పరిస్థితేంటి? ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ఎన్నికల సంఘానిది. ఆ బాధ్యతను పూర్తిగా ప్రజల నెత్తినే రుద్దడం ఏ రకంగా చూసినా అన్యాయమే అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్న నిబంధన సిద్ధాంతపరంగా వినడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మన దేశంలో అందరికీ సెట్ అవుతుందా అనేది ఆలోచించాల్సిన విషయం. అక్షరాస్యత తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో, స్మార్ట్ ఫోన్లు లేని పేద వర్గాల్లో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఒక పెద్ద ప్రహసనంగా మారుతుంది. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో చేపట్టే ఈ డిజిటల్ కసరత్తులో అమాయక ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఒక పౌరుడి ప్రాథమిక హక్కును పనంగా పెట్టి డేటా ప్యూరిఫికేషన్ పేరుతో హడావిడి చేయడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంతరాలను తగ్గించడానికి ఈసీ భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ పార్టీల గోల పక్కన పెడితే రోజువారీ బతుకు పోరాటంలో ఉండేటువంటి సామాన్యుడి పరిస్థితి ఏంటి? సిస్టమ్ తప్పు చేసి ఓట్లను పీకేస్తే ఎండలో క్యూలో నిలబడ్డ ఓటర్లకు సమాధానం చెప్పేది ఎవరు? ఓటు ఉందో లేదో మీరే చూసుకోండి అని ఈసీ చేతులు దులుపుకోవడం ఎంతవరకు కరెక్ట్? బూత్ లెవెల్ ఆఫీసర్ల చేతిలో సామాన్యుడి భవితవ్యం ఎందుకు బందీ అవుతోంది? ఈసీ కార్యాచరణలో ఉన్న లోటుపాట్లు, రాబోయే సవాళ్లను ఇప్పుడు చూద్దాం. గ్రామ, వార్డు స్థాయిల్లో ఈ ఓటర్ల వెరిఫికేషన్కు బూత్ లెవెల్ ఆఫీసర్లు అంటే BLOలు అత్యంత కీలకం.
ఒకవేళ వాళ్ళు క్షేత్రస్థాయిలో సరైన ఎంక్వైరీ చేయకుండా ఏదో గుడ్డిగా రిపోర్ట్ ఇచ్చేసి లేదా పొరపాటున ఒక నిజమైన ఓటరును చనిపోయినట్టుగానో వలస వెళ్లినట్లుగానో రాసిస్తే ఆ తప్పులకి మూల్యం చెల్లించేది ఎవరు అన్నది ప్రధాన ప్రశ్న. BLOల చిన్న తప్పిదం వల్ల ఓటు తొలగింపుకు గురైతే ఎన్నికల రోజున పోలింగ్ బూత్కు వెళ్లి క్యూలో నిల్చున్న ఆ ఓటరుకు తన పేరు లేదని తెలిసినప్పుడు కలిగే ఆవేదన వర్ణనాతీతం. ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు వెంటనే ఆన్ ది స్పాట్లో కరెక్ట్ చేసి ఓటు వేసే అవకాశం కల్పించకపోతే అది పౌరుడి హక్కును కాలరాయడమే అవుతుంది. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం ఒక పెద్ద లోపంగానే చెప్పాలి. నిజానికి ఓటర్ల జాబితా ప్రక్షాళన అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక గొప్ప అస్త్రం. కానీ అదే అస్త్రం ప్రతిపక్షాలను బలహీనపరచడానికి లేదా కొన్ని వర్గాల ఓట్లను టార్గెట్ చేయడానికి వాడుతున్నారనే విమర్శలు రావడం దురదృష్టకరం. సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయపరమైన చిక్కులు తొలగినా నైతికంగా ప్రతి పార్టీకి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈసీపైనే ఉంటుంది. ఓట్ల మదింపు పేరుతో రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారన్న భావన ప్రజల్లోకి వెళితే అది మొత్తం ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతనే దెబ్బతీస్తుంది. కాబట్టి పారదర్శకమైన సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా పక్కాగా జాబితాను రూపొందించినప్పుడే ఇలాంటి అనవసర వివాదాలకు చెక్ పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా కేవలం ఎన్నికల సంఘంపై నెపన్నెట్టేసి చేతులు దులుపుకునే సంస్కృతికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది. కంచే చేనుమేసినట్లు అధికారులే తప్పులు చేస్తే అడిగే నాథుడే లేడు అన్న సామెతను ఇక్కడ గుర్తు చేసుకుంటాయి. సిస్టమ్ని తప్పుబట్టడం కంటే అందులోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కనుక పార్టీలు తమ ఐటీ వింగ్స్ని బలోపేతం చేసుకుని సాంకేతికంగా ఈసీ అప్డేట్స్ను ట్రాక్ చేస్తూ తమ క్యాడర్ను గైడ్ చేయాలి. గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కాబట్టి పాత పద్ధతుల్లోనే రాజకీయం చేస్తామంటే కుదరదు. క్షేత్రస్థాయిలో ప్రతి బూత్లో ఏజెంట్లను యాక్టివ్గా ఉంచి డిలీట్ అవుతున్న ప్రతి ఓటు వెనుక గల కారణాల్ని అన్వేషించుకుంటేనే రాబోయే ఎన్నికల రణరంగంలో వారు నిలబడగలుగుతారని స్పష్టంగా అర్థమవుతోంది. చివరగా చూసుకుంటే సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఓటు అనే ఆయుధాన్ని రక్షించుకోవడం ఇకపై కేవలం ఈసీ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా మారుతోంది. రాజకీయ పార్టీలో టెన్షన్ అనేది వారి మనుగడకు సంబంధించింది కావచ్చు, కానీ సామాన్యుడి టెన్షన్ మాత్రం తన ప్రాథమిక హక్కును కాపాడుకోవడం గురించే. పాత పాట పాడుతూ కాలక్షేపం చేసే కంటే పకడ్బందీగా మారుతున్న వ్యవస్థతో పాటు అడుగులు వేయడం అందరికీ శ్రేయస్కరం. ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ అనేది ఏ ఒక్క పార్టీకో లబ్ధి చేకూర్చకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేలా పూర్తిగా నిష్పక్షపాతంగా సాగాలని ఆశిద్దాం. ఇది నిజంగా భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అత్యంత కీలకమైన చర్చనీయాంశం. ఇది అసలు ముఖచిత్రం. సుప్రీంకోర్టు తీర్పుతో ఒక వాస్తవం అయితే స్పష్టమైంది. ఓట్ అనేది కేవలం ఎన్నికల సంఘం ఫైళ్లలో ఉండే కాగితం కాదు, అది మన ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. దొంగ ఓట్లను ఏరివేయడం ఎంత ముఖ్యమో ఒక నిజమైన ఓటరు హక్కును కాపాడడం కూడా అంతే ముఖ్యం. వ్యవస్థలు పారదర్శకంగా మారాలి, పౌరులు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరి ఓటు గల్లంతైనా అది ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ. మరి మీ ఓటు భద్రంగా ఉందా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ పోరాటంలో సామాన్యుడే గెలవాలి.